చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం అదేవిధంగానే చట్టాలను అతిక్రమించి ఏ సమస్య అంటే ఏ తప్పులు చేసినా అది ఎప్పటికైనా సమస్య వస్తుందనడానికి ఒక ఉదాహరణ. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ గతంలో సంజయ్ గారు ప్రస్తుతానికి సస్పెండ్ అవ్వడం జరిగింది. అగ్నిమాపక డీజీగా అదేవిధంగానే సిఐడి చీఫ్గా ఉన్న ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆయన గతంలో అగ్నిమాపకు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఆయన వ్యవహరించారు. అదేవిధంగానే సిఐడి చీఫ్గా కూడా కొనసాగించారు. ఆ సందర్భంగా ఎన్నో రకాలకు సంబంధించిన కేసులు ఆయన చూడడం జరిగింది. ఉదాహరణకి చెప్పుకుంటే మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, అంటే నిబంధనలకు విరుద్ధంగా అంటే డిపాజిట్లు కట్టించుకున్నారని, చిట్లు నడిపారని, ఇట్లా రకరకాల అభియోగాల పేరుతో అప్పుడు ఈయన సిఐడి చీఫ్గా కొనసాగారు. ఆయన కొన్ని రకాల కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అదే సందర్భంలోనే ప్రాణాపాయ స్థితిలో ఎమర్జెన్సీలో ఉన్నటువంటి ఏదైతే మార్గదర్శికి సంబంధించినటువంటి అధినేత రామోజీరావు, దివంగత నేత, ప్రస్తుతానికి ఆయన మరణించారు కాబట్టి అక్కడ ఐసీయూ వార్డులో కొన్న ఊపిరితో కొట్టాడుతున్న సమయంలో కూడా అక్కడ కూడా విచారణ చేయడం జరిగింది. విచారణ చేసి ఆయన్ని మానసికంగా అదేవిధంగా నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళు కూడా ఆ సందర్భంగా కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నాలు చేశారు. అదే స్థాయిలోనే అరెస్టులు చేయడానికి కూడా సిద్ధం అవడం జరిగింది. అయితే వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ సందర్భంగా న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో రాష్ట్రంలో అంటే ఉన్నటువంటి అంటే ఈ రకంగా చెప్పుకుంటే పెద్ద ఎత్తున ఒక భయానక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారంటూ కూడా రకరకాల అభియోగాలు, ఆరోపణలు కూడా ఆయన పైన రావడం జరిగింది. ఆ సందర్భంగా అంటే మార్గదర్శికి సంబంధించి, చిట్స్కి సంబంధించి ఆ గ్రూప్ అన్నా కూడా ఎంతో విలువైనకి సంబంధించినటువంటి కస్టమర్లు ఉంటారు. మరి అలాంటి కంపెనీలపైన ఈ రకంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అప్పుడు వైసీపీ ప్రభుత్వం ప్రోద్బలంతో ఈయన సిఐడి చీఫ్ ఈ రకంగా వ్యవహరించారనేది రకరకాల ఆరోపణలు రావడం జరిగింది. అయితే ఆరోపణలన్నీ కూడా అప్పట్లో మేము సవాల్ చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టును ఆశ్రయిస్తాం, న్యాయబద్ధంగా పోరాటం చేస్తామంటూ కూడా మార్గదర్శి కూడా ఆ సందర్భంగా చెప్పడం జరిగింది. అంటే ఈ ఒక్క కేసే కాదు, చాలా అంశాల్లో ఆయన పైన రకరకాల ఆరోపణలు వచ్చాయి. మరి ఆ సందర్భంగా మన దాని తర్వాత ఎన్నికలు రావడం, దాని తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుతానికి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చింది కాబట్టి వీళ్ళు గత కొద్ది రోజుల నుంచి అంటే ఆ సందర్భంగా అంటే ఆ చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని నానా రకాలుగా ఇట్లా వేధింపులు చేసిన అధికారులపైన ఇప్పటికే కూడా కొంతమంది పైన చర్యలు తీసుకున్నారు. ఆ కోవలోనే ఈయన సంజయ్ గారి పైన కూడా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. అంటే ఏదైతే ఈ ప్రధానంగా అగ్నిమాపకు సంబంధించినటువంటి డీజీగా కొనసాగుతున్న సందర్భంగా అందులో కొనుగోలుకు సంబంధించి నిధులు దాదాపుగా ₹1 కోటి వరకు కూడా కొనుగోలు చేసుకుంటారు అగ్నిమాపక పరికరాలకు సంబంధించి. అయితే అందులో భారీగా అవినీతి జరిగిందనేది ప్రధానంగా ఆరోపణ. ఆ ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం ఇంటర్నల్గా విజిలెన్స్ను ఎంక్వైరీ చేస్తూ కూడా విజిలెన్స్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వ విజిలెన్స్ పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఇందులో చాలా మొత్తంలో, పెద్ద మొత్తంలో ప్రజాధనం లూటీ అయింది, దుర్వినియోగం జరిగిందంటూ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలోనే ఇవాళ ఆయన పైన సస్పెన్షన్ వేటు వేస్తూ కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దీనిపైన ఆయన పూర్తి స్థాయిలో కూడా ఇక భవిష్యత్తులో న్యాయపరంగా ఆయన ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగానే ఆ కేసును కూడా ఆయన అంటే ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. చూద్దాం మరి ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలామంది ఉన్నారు దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇంకా ఎంతమంది పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అనేది కూడా ప్రధానంగా కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా, ఎందుకంటే అప్పట్లో పనిచేసినటువంటి క్రియాశీలకంగా ప్రభుత్వానికి దగ్గరగా పనిచేసిన నేతలపైన కూడా ఈ రకంగా అంటే అధికారులపైన కూడా కక్ష సాధింపులో భాగంగా ఈ రకంగా చేస్తున్నారంటూ కూడా చాలా రోజుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం చేసే విధంగా కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఏందనేది మనం ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికైతే సిఐడి చీఫ్ అది కాకుండా అగ్నిమాపక డీజీ ఆయన సస్పెన్షన్ అయితే ప్రభుత్వం వేయడం జరిగింది.